హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే ప్రొఫైల్ గురించి అయితే క్లియర్ కట్గా ఏమేమి యాక్సెస్ ఏమేమి చేయాలి ఇవన్నీ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో మనము ఒక యూజర్ని అయితే క్రియేట్ చేస్తాము. కొత్త యూజర్ని క్రియేట్ చేసి మనము ఆ ప్రొఫైల్ని అలొకేట్ అయితే చేద్దాము, పర్మిషన్స్ ఇద్దాము. ఎలా వర్క్ అవుతుంది ఏమైతే లైవ్లో మనమైతే చూద్దామండి. ఓకేనా? డెమోన్స్ట్రేషను ఫస్ట్ మీరు బ్యాక్ అండ్ మీకు తెలుసు కాబట్టి ఏమన్నా చేయాలన్నా మనం సెటప్కి వెళ్తాము. ఇక్కడ మనము ప్రొఫైల్కి వెళ్ళంటే ప్రొఫైల్ ఇక్కడ మనం యూజర్ని క్రియేట్ చేయాలి కాదు, కొత్త యూజర్ని మనం యూజర్ నేమ్ ఇచ్చారంటే ఇక్కడ యూజర్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి మన ఆర్గ్లో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు అని ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఆటోమేటిక్గా ఒక మనకి యూజర్ని అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మన ప్రొఫైల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ మంది. ఇప్పుడు నేను కొత్త యూజర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి న్యూ యూజర్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ ఫీల్డ్స్ ఇవన్నీ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, ఇదన్నీ మ్యాండేటరీ. ఓకేనా? మీరు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు, తప్పలేదు, ఇవన్నీ ఇవ్వచ్చు. బట్ మనకి మ్యాండేటరీ కావాల్సింది మనమైతే ఇస్తాం. నేను ఒక సౌత్ ప్రొఫైల్ అయితే నేను సేమ్ సౌత్ రీజన్ యూజర్ అని ఇస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇచ్చి ఆలియాస్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ నేము ఒక ఉండేది యాక్టివ్లో ఉండేదే ఇవ్వాలండి. ఓకేనా? నా ఈమెయిల్ ఐడి అయితే ఇస్తాను. నా ఈమెయిల్ ఐడి అదే కాబట్టి నా ఈమెయిల్ ఐడి అదే. ఇది వచ్చి నేను దీనికి మాత్రం తీసుకున్నా. ఓకే, వన్ మూమెంట్, నేను ఒకసారి చెక్ చేసుకుంటా. ఎందుకంటే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి, ఎందుకంటే యూజర్ని మనం యాక్టివేట్ చేయాలంటే మనకి కరెక్ట్ అయిన యూజర్ ఈమెయిల్ అయితే వస్తుంది. మనము ఫస్ట్ సేల్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకున్నామో అలానే ఇక్కడ. ఓకేనా? ఓకే, నేను ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసాను, ఈమెయిల్ ఐడి ఇచ్చాను. మళ్ళీ యూజర్ నేమ్ వచ్చి నేను ఒక 1 అయితే యాడ్ చేసుకునేస్తాను. లేకపోతే సౌత్ రీజియన్ అని నేనైతే ఇచ్చేస్తాను. ఇట్లా టైటిల్ సేల్స్ ప్రొఫైల్ అని ఇస్తా. సేల్స్ ప్రొఫైల్ అని ఇస్తా. కంపెనీ మంది CGA కాబట్టి CGA ఇచ్చేస్తాను. డిపార్ట్మెంట్ సేల్స్ ఇవన్నీ వద్దు, నేను ఇవ్వలే. ఇంకా ఇది రోల్ గురించి నేనైతే చెప్తానండి. ఇప్పుడు నేను ఏం స్పెసిఫిక్ అయితే చేయట్లేదు. ఇక్కడ నాకు రోల్ అయితే ఇంకా నేను ఏం స్పెసిఫికేషన్ అయితే ఇంకా చేయలేదు. ఇంకొకటి లేదంటే సేల్స్ మార్కెట్కి అయితే ఇచ్చేస్తాను. నేను మళ్ళీ ఇస్తానులే అయితే. ఓకేనా? ఇక్కడ మనము యూజర్ లైసెన్స్ సేల్స్ ఫోర్స్ అని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మన ప్రొఫైల్ సౌత్ రీజియన్ చూసినారా, మనం కస్టమ్ ప్రొఫైల్ ఇక్కడ అయితే విజిబుల్ అవుతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇవన్నీ వదిలేయండి, ఇక్కడ ఇవన్నీ వదిలేయండి, ఇంకా ప్రాబ్లంలే. ఇంకా సేవ్ చేసినారంటే మనకైతే ఓకే డూప్లికేట్ యూజర్ నేమా 1 2 3 చూసినారా, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని ఉంటుంది. ఓకే, ఎట్లయితే ఇద్దాం, కొత్తది ఏమవుతుందో. ఓకే, యూజర్ని అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఈమెయిల్ కూడా వచ్చిందా? మనమైతే వెరిఫికేషన్ అయితే చేసుకునేద్దాం త్వరగా. నేనైతే పాస్వర్డ్ని అయితే చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఆ యూజర్ని అయితే లాగిన్ అయిపోయింది. చూసినారా, డిఫాల్ట్ మీరు లాస్ట్ వీడియోలో నేను అప్లికేషన్ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ అని చెక్ చేసుకున్నా. డిఫాల్ట్ నేను ఈ అప్లికేషన్ నాకు ఓపెన్ చేస్తే షో అవ్వాలి ఆ యూజర్ కని ఇచ్చా. మీరు అనుకోవచ్చు, చూసినారా ఇక్కడ మన అప్లికేషన్లో ట్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, అకౌంట్స్, పేషెంట్స్, డాక్టర్స్, మెడికల్, హాస్పిటల్ ఉన్నాయి. ఈ అకౌంట్ మాత్రం ఎందుకు ఉంది, మిగతా ఎందుకు రావట్లేదు అని మనమైతే ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా? యూజర్ని నేను ఇన్కాగ్నేషన్ విండోలో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకేనా? చూడండి, సౌత్ రీజియన్ ప్రొఫైల్. నేను ఈ యూజర్ని ఇన్కాగ్నేషన్ విండోలో ఓపెన్ చేసుకుంటా. నేనైతే వెరిఫికేషన్ చేసిన. ఓకే, ఇంకా మనకి దీంతో ఇది లేదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రొఫైల్లో
ఇన్కాగ్నిషన్ విండోలో మనం ఇక్కడ సేల్స్ అవి సెర్చ్ చేస్తాం, వస్తుందా? ఇక్కడ వెళ్ళినారంటే విఆర్లో మీకు తెలుసు ఏమన్నా ఉన్నాయి అప్లికేషన్స్, ఏమీ లేదు. నార్మల్ మనం ఒక్క అప్లికేషన్ చేసిన కస్టమ్తో అప్లికేషన్ తప్ప ఇంకైతే ఏం లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని లాగిన్ అవ్వాలి. ఓకే, ఇది ఎందుకు లాగిన్, అందుకే నేను దీంట్లో లాగిన్ అయినా. ఒక్క నిమిషం, నేను మళ్ళీ రీలాగిన్ అయిపోతా. ఇది వచ్చి నా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ అండి. ఓకేనా, మీరు చూసుకోవచ్చు. ఇది నా అకౌంట్, ఇది నా సిస్టమ్. ఇప్పుడు మనము ఆ యూజర్ ప్రొఫైల్లో వెళ్ళి మనము యాక్సెస్ అయితే ఇస్తాం. ఇప్పుడు ఇతనికి ఒకసారి చూద్దాం అకౌంట్లో ఏమేమి యాక్సెస్ ఉన్నాయి అని. చూసినారా, క్రియేషన్ యాక్సెస్ ఉన్నాయి. మన అకౌంట్స్ చూసే ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఈ ఈ అకౌంట్ ఓనర్ వచ్చి నేను, అంటే నేను చూసినారనుకోండి, ఓనర్ నేను. ఇప్పుడు మనం మార్చే ఆప్షన్స్ ఉన్నాయా? సేవ్ చేస్తాము, ఆప్షన్ ఉన్నాయా? ఓకే, ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫైల్కి నేను ఏం చేస్తానంటే అకౌంట్ యాక్సెస్ ఉన్నాయి, క్రియేషన్ యాక్సెస్ ఉన్నాయి, ఎడిట్ యాక్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఎడిట్ యాక్సెస్ వద్దు. ఎందుకంటే ఎడిట్ యాక్సెస్ ఎందుకు వద్దు అంటున్నాను చూడండి. నా ఎగ్జిస్టింగ్ అకౌంట్ని అతను యాక్సెస్ చేస్తున్నాడు. అది చేయకూడదు. ఎలా అంటే ఇక్కడ వెళ్ళినారంటే ఆబ్జెక్ట్ సెట్టింగ్స్లో వెళ్ళినారంటే ఇక్కడ అకౌంట్స్కి వెళ్ళి చూడండి, ఎడిట్ టు డిలీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇతనికి. నేనేం చేస్తానంటే ఇతనికి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తా, రీడ్ క్రియేట్ యాక్సెస్ మాత్రమే ఇస్తా. ఎడిట్ యాక్షన్ ఇవ్వను. ఈ 2 యాక్సెస్ రిమూవ్ చేసి సేవ్ చేస్తా ఈ ప్రొఫైల్లో. మీరు బాగా గమనించాలి, ఇది నేను చేస్తున్నది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్. ఈ సేల్స్ ప్రొఫైల్ యూజర్స్కి మనకి యాక్సెస్ అయితే ఉండదు. డైరెక్ట్గా మనం చేసే యాక్సెస్, ప్రొఫైల్ యాక్సెస్ అవన్నీ ఉండవు. ఓకేనా, ఇవి మనం ఏమైనా చేయాలన్నా సిస్టమ్ అడ్మినిస్ట్రేటరే కాన్ఫిగరేషన్ అయితే చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేసుకుంటే ఇది చూడండి, విజిబుల్ అవుతుంది అన్ని ఆర్గ్ అకౌంట్స్, కానీ ఎడిట్ యాక్సెస్ ఉండదు ఇతనికి. అవునండి, ఒకసారి సేవ్ చేస్తాను మీకు. నేను ఎడిట్ యాక్సెస్ అయితే రిమూవ్ చేస్తాను, చూద్దాం. చూసినారా, ఎంటిటీ కెనాట్ బి టైప్ అప్డేట్ అన్ అకౌంట్. చూసినారా, ఇట్లా అంటే అతను అప్డేట్ చేసే యాక్సెస్ అయితే లేదు ప్రజెంట్. ఎన్నిసార్లు, ఇది ఒకటే కాదు, ఏ ఫీల్డ్ చేసేకి మీకు ఆప్షన్స్ అయితే ఉండదు. పబ్లిక్ చూడండి, నేను ఆప్షన్ రాదు. ఎందుకంటే మనం ఎడిట్ యాక్సెస్ తీయేస్తాం, ఈ పర్సన్స్కి, యూజర్స్కి తీయేస్తాం. ఇంకా మనము ఇతనికి రికార్డ్స్ అది ఓడబ్ల్యూటీ, అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ఇతనికి మన అప్లికేషన్లో ఏమున్నది, మన అప్లికేషన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి మనకి. మనము అకౌంట్స్ చాలా ఇన్స్ట్రక్టరు, ఆబ్జెక్ట్స్ అన్నీ, మా పేషెంట్స్, ఇవన్నీ మనం అయితే క్రియేట్ చేస్తాం. ఎందుకు అది షో అవ్వట్లేదంటే సేమ్ మనం ఇక్కడ వెళ్ళినామంటే ప్రొఫైల్కి వెళ్ళి ఇది ప్రొఫైల్కి వెళ్ళినారనుకోండి, మనం ఆ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని కస్టమ్ సౌత్ రీజియన్ మనము ఇక్కడ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వచ్చారంటే సేమ్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి పర్సన్స్కి ఉన్నదా ట్యాబ్ యాక్సెస్. సపోజ్ నేను పేషెంట్స్ ఆబ్జెక్ట్కి వెళ్తాను. పేషెంట్స్ ఆబ్జెక్ట్లో చూడండి, పేషెంట్స్ ఎక్కడ, ఎస్ చూడండి, ఇక్కడ నో యాక్సెస్, ఇక్కడ డిఫాల్ట్ ఆన్ ఇక్కడైతే అతనికి యాక్సెస్ అయితే లేదు. మనము దానికి యాక్సెస్ అయితే ఇస్తాం, వ్యూ యాక్సెస్ అయితే ఇస్తాం, ట్యాబ్ యాక్సెస్ ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడైతే రిఫ్లెక్ట్ అయిపోతుందండి. ఓకేనా, పేషెంట్స్ డిఫాల్ట్ చూడండి, ఇక్కడ మనము ఈ పర్సన్స్కి ఈ రికార్డ్ టైప్స్ ఏం అవసరం లేదు. నేను జస్ట్ ఓన్లీ పేషెంట్స్ అనే రికార్డు జస్ట్ నార్మల్ మాత్రమే షో అవ్వాలి. క్రియేట్ యాక్సెస్ అయితే ఇస్తాను. ఎడిట్ యాక్సెస్
ఎడిట్ యాక్సెస్ వద్దులేండి. ఇవి ఇచ్చి నేను సేవ్ చేస్తాను. ఈ 2 రికార్డ్ టైప్స్ అయితే షో అవ్వదు. ఓకేనా? డిఫాల్ట్ కూడా నేను అదే ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, నేను సేవ్ చేస్తే ఇది సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్‌లో నేను చేస్తున్నానండి. మీరు బాగా గమనించుకోవాలి. ఇన్కాగ్నిషన్‌లో ఉండేదొచ్చి అదర్ యూజర్, నా సెకండరీ యూజర్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఆబ్జెక్ట్ అయితే వస్తది యాక్సెస్ ఇతనికి. ఆబ్జెక్ట్ యాక్సెస్ అయితే వస్తుంది. మీరు ఇంకొకసారి రిఫ్రెష్ చేసుకుంటే అవుతుంది. ఇలా మాదిరి మనం చూడండి, మీకు గమనించుండొచ్చు. నేను పేషెంట్స్ ఆబ్జెక్ట్ మాత్రమే ఎనేబుల్ చేశానే, డాక్టర్స్ ఆటం ఎందుకు యాక్సెస్ వచ్చింది అనుకోని. ఎందుకు వచ్చిందంటే ఇది రిలేషన్‌షిప్స్‌లో అయితే ఉన్నాయి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాయి. అందువల్ల పేరెంటు ఇప్పుడు మనకి చైల్డ్ లేకుండా ఇది లూజ్లీ కపుల్ కాదు, టైట్లీ కపుల్ రిలేషన్‌షిప్. దేనైనా యాక్సెస్ ఒకదానికి అంటే పేరెంట్‌కి ఉంటే చైల్డ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది యాక్సెస్. మీరైతే గమనించుండొచ్చు. ఓకేనా? చూడండి, రికార్డ్స్ అన్నీ షో అవుతది. వ్యూ అలా అవుతుంది. ఎడిట్ యాక్సెస్ లేదు. ఎడిట్ చేయలేడు. చూడండి, ఎడిట్ యాక్సెస్సే లేదు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఎక్కడన్నా ఎడిట్ ఉందా? ఎడిట్ ఆప్షనే లేదు. ఎడిట్ యాక్సెస్సే లేదు ఇతనికి. క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చూడండి, ఇక్కడ రికార్డ్ టైప్ చూడండి, ఏమన్నా వస్తుందా? నార్మల్‌గా మనకి అదే నేను ఇక్కడ మనం దీంట్లో వెళ్తే పేషెన్స్ అని కొడతాను. సరే, క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రికార్డ్ టైప్స్ అయితే ఏది చూస్ చేసుకోవాలో అయితే వస్తుంది. ఓకే, ఇది చూసినారా ఎట్లా? ఈ ప్రొఫైల్‌కి ఎందుకు రావట్లేదు? డైరెక్ట్‌గా ఎందుకు ఓపెన్ అయిపోతుందంటే, మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చేసాం. చూడండి, డిఫాల్ట్‌గా నాకు పేషెన్సే కావాలి డైరెక్ట్. ఈ 2 రికార్డ్ టైప్స్ అతనికి వద్దు, షో అవ్వట్లేదు. నేను పెట్టాను. ఇక్కడ క్రియేటెడ్ యాక్సెస్ అయితే ఇచ్చాను. ఇంకొకటి ఇంకా మనము చూసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ వరకు నేను ఇప్పుడు చెప్పుండేది. ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా చేసుకోవచ్చు, రికార్డ్ టైప్ ఎలా చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేకి ఎడిట్ చేసేకి, ఫీల్డ్స్‌ని క్రియేట్ చేసేకి, ఎడిట్ చేసేకి. మనము ఇంకొకటి ఎఫ్ఎస్ఎల్ కూడా చేసుకోవచ్చు. ఫీల్డ్ లెవెల్ పర్మిషన్స్ మనము ఇప్పుడు చూడండి, నాకు దీంట్లో ఈ ఐపీడీ లేఅవుట్‌లో ఈ ఏజ్ అనేది ఇతనికి షో అవ్వకూడదు, ఈ కొత్త యూజర్స్‌కి. అది ఎలా చేసుకోవాలంటే, మనము ఇక్కడ వెళ్ళినారనుకోండి, ఏజ్ అని ఉంటది కదా! ఇక్కడ చూడండి, రీడు, ఎడిటు ఈ 2 యాక్సెస్ తీసేసాను అతనికి. తీసి ఈవెన్ దో అతని రీడ్ యాక్సెస్ ఉన్నా, నేను ఫీల్డ్ లెవెల్‌లో నేను ఈ ఫీల్డ్ అతనికి షో అవ్వకూడదని నేనైతే యాక్సెస్ తీసేసా, రిమూవ్. సేవ్ చేస్తే చూడండి, సేవ్ చేసినాక ఇతనికి ఈ పర్సన్స్‌కి విజిబుల్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఈ ఏజ్ ఇది విజిబుల్ అవుతుందా లేదా చూడండి. తీసేసిన వెంటనే ఆ ఏజ్ అప్లికేషన్ అది వెళ్ళిపోయింది, చూసినారా? ఇలా మనము ఫీల్డ్ లెవెల్ ఒక ఫీల్డ్‌ని అతనికి షో చేయాలన్నా, లేదా ఒక అప్లికేషన్ దానికి షో చేయాలన్నా, లేదా ఒక ఆబ్జెక్ట్ అతనికి షో చేయాలన్నా, చూడండి, ఇది ఇలా మనమైతే ఈ ప్రొఫైల్ లెవెల్‌లో మనమైతే యాక్సెస్ ఇలా అయితే ఇస్తామండి. ఓకేనా? మీకు మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ ఎడిట్ చేసి మీరు యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. ఇట్లా మాదిరి మనము చాలా కాన్ఫిగరేషన్స్ ఈ ప్రొఫైల్‌తో మనమైతే అచీవ్ అయితే చేస్తామండి. ఓకేనా? ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ నేను చెప్తానండి ఫ్యూచర్ వీడియోస్‌లో. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనము ఒక పర్మిషన్ సెట్ అంటే ఏంటి? పర్మిషన్ సెట్ ఎలా క్రియేట్ చేస్తాము? దాని వల్ల మెయిన్ ఎగ్జాక్ట్ యూజ్ ఏంది? దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తామండి. ఐ హోప్ మీకు ఒక ప్రొఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇది అయితే మీకు అండర్‌స్టాండ్ అయితే అయిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనము పర్మిషన్ సెట్ గురించి అయితే చూద్దాం. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్‌ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్‌ఫోర్స్ తెలుగు విత్ రమేష్.